ఏపీలో ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరింది. ప్రధానంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో కూడా ఇటు టీడీపీ అటు వైసీపీ మధ్య ప్రధానమైనటువంటి పోరంతా కూడా జరగనుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులంతా కూడా ప్రచారంలో హోరెత్తుకుంటూ జనాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గంలో ఉన్నాము. పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వెంకట గౌడ గారు ముందు నుంచి కూడా ప్రజల్లోకి అంతా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అసలు ప్రచారం ఎలా సాగుతుందన్న దానిపైన వెంకట గౌడ గారు ఉన్నారు. అన్నడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉందండి ప్రచారం? మీరు జనాల్లోకి వెళ్తున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? ప్రచారం ఎలా జరుగుతుంది అంటే, మేము ఈరోజు కొత్తగా పోయి ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, ప్రచారం చేసుకోవాల్సిన అవసరం నిజంగానే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత 4 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉంటున్నాం. ప్రజల సమస్యల పట్ల మేము గమనిస్తూ మా వంతుగా ప్రజలకు మేము ఏం చేయగలిగితే వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ప్రజలతో మేము మమేకమై ముందుకు సాగుతూనే ఉన్నాం. మనకి అనుకోకుండా షెడ్యూల్స్ రావటం, ఎన్నికలు వచ్చేసాయి, అన్నీ కూడా హడావుడిగా జరగడం జరిగింది. ఎన్నికల ప్రచారం అనేదానికన్నా మేము 4 సంవత్సరాల నుంచినే ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి బాగానే రెస్పాన్స్ అవుతున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇదంతా ముఖ్య కారణం ఏమి అంటే రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో అందించినటువంటి పరిపాలన ప్రజలందరూ మళ్ళీ కోరుకుంటున్నారు. కోరుకునేటప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా, ఏ ఒక్క కార్యాన్ని కూడా ప్రజలకు అందజేయకుండా ప్రభుత్వం విఫలమైంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా ప్రజలంతా ఒకటే మాట, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి, ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేస్తాడు, ఆయన కూడా ఆయన తండ్రి బాటలో నడుస్తాడు అనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గంలో ఈ పలమనేరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మీరు మంత్రిని ఢీకొట్టబోతున్నారు. 5 ఏళ్ళుగా కూడా మనకి మంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థి ప్రధానంగా అమర్నాథ్ రెడ్డి మీ నియోజకవర్గంలో మీరు ఎదుర్కోబోతున్నారు. ఎలా ఉందండి? మంత్రి అంటే ఏమని చెప్పండి, స్థానికంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత ఆయన సొంత స్వలాభాల కోసం పార్టీ ఫిరాయించి వెళ్ళిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎన్నో సభల్లో, ఎన్నో మీటింగుల్లో, ఎంతోమంది మీడియా ముందర కేవలం అభివృద్ధి కోసమే నేను పార్టీ మారాను, నా నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఏదో ఒకటి నేను న్యాయం చేస్తాను అని చెప్పటం మనం అందరూ కూడా చూసాం. ఈరోజు మేము అడుగుతున్నాం, మంత్రి అయిన తర్వాత ఏ ప్రజలకు న్యాయం చేశారు? రాష్ట్రానికి మంత్రి అయ్యారు. రాష్ట్రానికి మంత్రి అయిన తర్వాత కనీసం సొంత నియోజకవర్గానికి ఎక్కడైనా ఒకే ఒక్క పరిశ్రమ తెచ్చారా? అంటే మంత్రి అనుకుంటే ఒక పరిశ్రమ రాలేడా అనేది పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఒక క్వశ్చన్, వాళ్ళ ప్రశ్న సూటిగా అడుగుతున్నారు అందరూ కూడా. అంటే కేవలం ఆయన ఎన్నికల కోసమే ప్రజల్లోకి వస్తాడు. డబ్బును ఈరోజు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కోవాలన్న ఆలోచన తప్ప ప్రజాసేవకో లేదా ప్రజలకు మంచి చేయాలనో ఉద్దేశం లేదు అనేది ప్రజలందరూ కూడా దాన్ని బాగా పసిగట్టారు ఈరోజు. ఎందుకంటే మంత్రి అయిన తర్వాత అభివృద్ధి చేస్తానని చెప్పడం అందరూ విన్నమాటే. ఆయన పదవీ కాలం కూడా పూర్తయిపోయినా ఇంతవరకు చేసింది ఏం లేదు. కేవలం శిలాఫలకాలకే శాశ్వతమైనటువంటి మంత్రి అని కూడా మా నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. మేము కూడా అన్ని గ్రామాలకు వెళ్ళాం, ప్రతి గ్రామంలో పర్యటించాం, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కలిసాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన మేము ఆరా తీసాం. ఎన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలు ఉన్నాయి అని అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్తున్నారు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇవి ఇలానే ఉన్నాయి. అంటే 10 సంవత్సరాల నుంచి పరిష్కరించలేదు ఏ సమస్యని అంటే, ఈయన ఏమాత్రం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్సు కోరుకుంటున్నాడు అనే దానిపై నేను ఒక నివేదికను తీసుకున్నాను. ఖచ్చితంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఏదైతే కోల్పోయారో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ వాళ్ళకి దక్కేలా
ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మేము అన్నీ నోట్ చేసి పెట్టాం. ప్రతి గ్రామంలోనూ ఎక్కడెక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రధాన సమస్యలు ఏంటి, వాటిని అన్నింటినీ నోట్ చేసి పెట్టాం. ఖచ్చితంగా మేము ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకున్నాం. అమ్మ, గతంలో మీరందరూ కూడా తెలుగుదేశాన్ని ఆదరించారు, స్థానికంగా ఇప్పుడున్నటువంటి మంత్రిని ఆదరించారు. మన ప్రజలకు న్యాయం జరిగింది ఎక్కడా లేదు. మీరందరూ కూడా ఒక్క అవకాశం ఇస్తే ఒక శాసనసభ్యుడు ఇలా ఉంటాడా, నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేయొచ్చా అనే రీతిలో మేము వ్యవహరిస్తూ ప్రజలకు దగ్గరుండి ప్రజాసేవకే మేము అంకితం అవుతామనేది కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైనా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రజల శ్రేయస్సు కోసమే రాజకీయాల్లో ఉంటారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఎక్కడ కానీ ప్రజల శ్రేయస్సు కోరింది లేదు. కేవలం ఆయనకు ఉన్నటువంటి కోటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్కులు ఇవ్వటం, ఆ వర్కుల ద్వారా ఏదైతే అక్రమంగా డబ్బు సంపాదించుకుంటారో దాన్ని ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వాడుకోవడం తప్ప ఎక్కడ కానీ ప్రజలకు న్యాయం చేయలేదు. ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు 2019 ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని. ఖచ్చితంగా ఏప్రిల్ 11వ తేదీ నియోజకవర్గ ప్రజలు అభిప్రాయాన్ని ఎలా తెలుపుతారో మీరే చూస్తారు. అంటే ప్రధానంగా మీ ప్రత్యర్థులు మంత్రి చెప్తున్న మాట ఏంటంటే ఆ పలంనేరుని దాదాపు 90% అభివృద్ధి చేసినామని, రోడ్లంతా అభివృద్ధి చెందినాయని, హంద్రీ నీళ్లు కూడా తెచ్చామంటున్నారు కదా. మనం మైక్ ఎత్తుకొని మాట్లాడేదానికి ఎలా అయినా మాట్లాడచ్చు. ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది ఇలా చేశాను అని చూపిస్తే చాలా సంతోషకరం. ఎందుకంటే మా నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే నేను కూడా దాంట్లో ఒక మనిషిగా సంతోషపడాలి. కానీ ఆ అవకాశాలు ఎక్కడా లేవు. ఎక్కడ రోడ్లు వేసారో చూపించండి. కేవలం ఎన్ఆర్జీఎస్ వర్కులు ఏవైతే కేంద్రం నుంచి వచ్చాయో నిధులు, వాటిని దారి మళ్లించి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరులకు కాంక్రీట్ రోడ్లు ఇవ్వటం జరిగింది. లేదా మన ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి దీంట్లో ఆ స్కీమ్లో బాత్రూమ్లు కట్టించడంలో కూడా వాళ్ళు విఫలమయ్యారు. ఎందుకంటే కేవలం వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వటం వల్ల కొన్ని చోట్ల కట్టారు, కొన్ని చోట్ల కట్టలేకపోయారు. అంతకు మించి ఎక్కడైనా ఈరోజు కూడా నేను నిరూపిస్తాను. మీరు ఏ గ్రామానికి రమ్మన్నా నేను వస్తాను. ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో నేను తెలియపరుస్తాను. ఆయనకు తెలుసా అని అడుగుతున్నా. ఎందుకంటే ఆయన సొంత మండలం, ఆయన పక్క పంచాయతీ అయినటువంటి పంజాని మండలంలో పంచాయతీలో చిన్నేపల్లి అనే గ్రామంలో తాగటానికి నీళ్లు కూడా ఇప్పటికీ లేవు. ఇప్పటికి కూడా తాగడానికి నీళ్ళు లేవు. అది అట్లా ఉంటే రోడ్లు, ఆ రోడ్డు పరిస్థితి చూస్తే ఎంత బాధాకరం వేస్తుందంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, అందరూ కూడా 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. ఆ మురికి నీళ్ళు అలానే వెళ్తున్నాయి రోడ్డు పైన. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు అడిగాను. వాళ్ళు అలానే 6 నెలలకు ఒకసారి, 7 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళటం. ఎందుకంటే జబ్బులు ఎక్కువ వస్తాయి ఆ మురికి కాలువల వెళ్తూ ఉంటే. ఇలాంటి సమస్యలు ప్రతిదీ మేము అన్నీ పరిశీలించాం, క్షుణ్ణంగా పరిశీలించాం. ఆయన ఎక్కడైనా సరే నేను ఈ అభివృద్ధి చేశాను అని నిరూపించే దాఖలాలు అయితే ఆయనకు లేదు. ఎందుకంటే చేసింటే ఎక్కడైనా, ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి ఏదైనా అభివృద్ధి చేశాడు అంటే ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నాం, స్వర్గీయులు ఎన్టీ రామారావు గారి గురించి ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నాం చెప్పండి. వాళ్ళు ప్రజలకు దగ్గరయ్యారు, ప్రజలు మేలు కోరారు, ప్రజల సమస్యల పట్ల వాళ్ళు దృష్టి సారించారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని తలుచుకొని ప్రజలకు అందించారు. ఊరికైనా ఎవరు ఈరోజు ఎన్టీ రామారావు గారి గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోలేదు కదా. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు? ఏ వర్గానికి న్యాయం చేశారు చెప్పండి. మేమైతే ఒక్కరని కాదు, అవ్వాతాతలు కావచ్చు, డోక్రా మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కలిసాం. ప్రతి ఒక్కరి గుండె చప్పుడు మేము విన్నాం, వాళ్ళ ఆవేదన విన్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం, వాళ్ళకి ఏం చేయాలి అనేది మేము ఒక ప్రణాళిక సిద్ధం చేశాం.
ఖచ్చితంగా వాటినన్నింటినీ కూడా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తారు. ప్రజలందరూ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా సస్యశ్యామలంగా ఆయన పరిపాలిస్తారు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పరిష్కరిస్తాం. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అండగా ఉంటానని అందరికీ చెప్పాం. ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా అభివృద్ధి చేసింటే ఈరోజు ఆయన ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఇంట్లో కూర్చొని ఓట్లు వేయించుకోవచ్చు. హంద్రీనీవా పనులు పూర్తయినారంట. ఇక హంద్రీనీవా గురించి చెప్పుకుంటే మేము చిన్నవాళ్ళప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడక్కడ బోర్డులు వేసేవాళ్ళు. 2150 కిలోమీటర్లు, 2170 కిలోమీటర్లు, 2180 కిలోమీటర్లు అలా బోర్డులు ఉండేవి. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తలపెడితే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఏదైనా చేయాలి, మనం రైతులకు ఏదైనా చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో హంద్రీనీవా అనే కాలువని ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జిల్లా మొత్తమే కాకుండా రాష్ట్రంలో ఎంతో పెద్ద ఎత్తున ఆయన ఆ కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 80% వర్క్ని పూర్తి చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. కేవలం 20% వర్క్ను కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోయారు. అది విఫలమైంది ఈ 5 సంవత్సరాల్లో. అది కాక ప్రజలను మభ్యపెట్టడంలో నెంబర్ 1 అని చెప్పచ్చు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీని కావచ్చు, వాళ్ళ నాయకులందరినీ కావచ్చు, వాళ్ళ మంత్రులందరినీ కూడా, మీరు హంద్రీనీవా కాలువలో నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు నాకు చెప్పండి. అసలు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటే నీళ్ళు ఎక్కడున్నాయో వీళ్ళకి తెలీదు. కేవలం ప్రజలను మోసం చేయాలి. ఈసారి మనకు ప్రజలు ఓట్లు వేయరు కాబట్టి హడావుడిగా ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి అక్కడ మోటార్లు పెట్టి పంపులు పెట్టి కొట్టడం, ఈయన ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావటం, జలయజ్ఞం అనే పేరు పెట్టుకొని ఆయన అక్కడ బయలుదేరితే కరెక్ట్గా అక్కడికి వచ్చాడు. నీళ్ళు వచ్చాయి, అక్కడ దండం పెట్టి పూజ చేసుకున్నాడు. ఆయన మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాడు, నీళ్ళు ఆగిపోయాయి. ఇది ఎలా ఉంటుందంటే ఈయన ఒక నిజంగానే రాజమౌళి కన్నా గొప్పగా నటించగలిగాడు, ఇంకా ఎక్కువగా చిత్రీకరించగలుగుతాడు చంద్రబాబు నాయుడు అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ కానీ నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ముఖ్యంగా నిన్న పలమనేరులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటని ప్రతి ఒక్కరూ విన్నారు. విని దానికి సరైన సమాధానం కూడా చెప్తారు. ఎందుకంటే ఆయన చెప్పాడు, తమ్ముళ్ళు కృష్ణా జలాలు తాగుతున్నారు, తాగే ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి ఓటేయాలి, ఎంతమంది నీళ్ళు తాగుతున్నారో వాళ్ళందరూ ఓటేయాలి అన్నారు. అంటే కృష్ణా జలాలు ఎవరు తాగుతుంటే వాళ్ళు ఓటేయాలి, అంతే కదా. ఆయన చెప్పిన మాటల్లో కృష్ణా జలాలు తాగే వాళ్ళందరూ ఓటేయాలా? నిజంగా అయితే మా నియోజకవర్గంలో కృష్ణా జలాలు తాగేదానికి వద్దు, చూసిన వాళ్ళు ఓటేసినా చాలు, నేను సంతోషపడతా. ఎవరైనా చూసింటే వాళ్ళు ఓటేయని. ఆయన చెప్పడం నిన్న ఒక వేదికలో చెప్పాడు, మీరందరూ కృష్ణా జలాలు తాగుతున్నారు అంటే అసలు ఈ వ్యవస్థ ఎంత దిగజారిపోయింది. అసలు ఎలాంటి ఆయన ఒక గొప్ప స్థానంలో ఉంటూ ఇలాంటి అబద్ధాలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు కదా. మనం ఏదో ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా ప్రజలు వింటారు అంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు అంత గొప్ప నాయకులే ఓటమి చెవి చూశారు. జయలలిత గారు లాంటి వాళ్ళే గతంలో ఓడిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మంత్రి పెద్ద ఇదేం కాదు. నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు తప్ప ఎప్పుడు నాయకుడు ప్రజలు ఎన్నుకోలేడు. ప్రజలే నాయకుని ఎన్నుకుంటారు. మనం ప్రజలకు ఏదైనా చేశాము అంటే ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు తగిన బుద్ధి ప్రజలే చెప్తారని నేను ఆశిస్తున్నాను. మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయండి? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండతో జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు నాకు కల్పించిన అవకాశం కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో, ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్క కుటుంబం
నన్ను ఆశీర్వదిస్తూ ఉంది. ఈరోజు నాకు ఒక అవకాశం కల్పించాలని స్వచ్ఛందంగా ప్రజలే నిర్ణయించారు. అది ఎందుకు చేశారనేది ప్రజలకి తెలుసు, నాకు తెలుసు, ప్రతిపక్షం వాళ్ళకి తెలుసు. ఏ రోజైనా ప్రజలకు దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల పట్ల కానీ ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా సరే ప్రజల సమస్యల పట్ల ఏ రోజు కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంకా నా విజయానికి ఇంకా దీనికన్నా ఇంకా గొప్పగా నేను చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలకు ప్రతి ఒక్కటి మేము అడిగాం. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామని కూడా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు అన్ని కుటుంబాలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఖచ్చితంగా మీకు ఒక అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. దాని గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక చివరగా మీరు పలమనేరు నియోజకవర్గానికి ఏం హామీలు ఇవ్వబోతారండి? ఆల్రెడీ మేము చెప్పాం, పట్టణంలో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని. అదే కాకుండా రూరల్ మండలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. ఎక్కడికెక్కడ ఏ ఏ మండలంకి సంబంధించినటువంటి సమస్యల్ని, ఏ ఏ గ్రామానికి సంబంధించిన సమస్యలు అన్నీ తీసుకున్నాం. వాటిని అన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరిస్తామని కూడా ప్రజలందరికీ భరోసా కల్పించాం. అదొకటే కాకుండా మేము ప్రజలందరికీ కూడా మళ్ళీ చెప్పాం, ఇంకా ఎప్పటికీ చెప్తూనే ఉన్నాం. మీరందరూ ఒక అవకాశం కల్పిస్తే ఈరోజు ఏదో వచ్చాం, ఎన్నికలు అయిపోయాయి, ఇంకా 5 సంవత్సరాలతో నాకేం పని లేదు ప్రజలతో అనుకోకుండా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక శాసనసభ్యుడు ఇలా ఉంటాడా, ప్రజలతో ఇలా ఉండి ప్రజల సమస్యల పట్ల ఇలా పోరాడతాడా అనే ప్రజలే గర్వపడేలాగా మేము ప్రజలతో వ్యవహరిస్తాం. ప్రజల సమస్యల పట్ల మేము ఖచ్చితంగా ముందుండి కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా యుఎస్లో కానీ అమెరికాలో కానీ ఉంటే సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి ఇంటికి వెళ్తాడు. రేపు పొద్దున్న మేము ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పాం, మీరు నాకు అవకాశం ఇస్తే సంవత్సరానికి ఒకసారి మీ ఇంటికి వస్తా. కనీసం ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని పనిది. ప్రతి గడపకు నేను సంవత్సరానికి ఒకసారి వచ్చి మిమ్మల్ని కలిసి మీ సమస్యలు ఏమున్నాయో వాటిని నేను పూర్తిగా సమస్యను పరిష్కరించేదానికి నేను ముందడుగేస్తానని కూడా ప్రతి ఒక్కరికి చెప్పాను. 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక కుటుంబాన్ని 5 సార్లు నేను కలిసి వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళ నేను వ్యవహరిస్తానని కూడా ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా చేసి నిరూపిస్తాం. గత 4 ఏళ్లుగా తాను ప్రజల్లోనే ఉన్నానని చెప్పి స్పష్టంగా కూడా పలమనేరు నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని కూడా తనకు స్థానికుడైనటువంటి తనకి తెలుసు అని చెప్పి వెంకటగౌడ గారు చెప్తున్నటువంటి పరిస్థితిని, మరోవైపున ఏదైతే ఉందో అమర్నాథ్ రెడ్డి మంత్రి అయినప్పటికీ కూడా పలమనేరు నియోజకవర్గానికి మాత్రం చేసింది మాత్రం శూన్యం అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలని ప్రజలు వాస్తవాలని ఎంచుకుని ఆ ప్రచారం అనుగుణంగానే వైసీపీకి అనుకూలంగా ఓట్లు పడతాయని చెప్పి ఇవే తనని గెలిపిస్తాయని వెంకటగౌడ ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది పలమనేరులో వైసీపీ అధ్యక్షుడు వెంకట గౌడ యొక్క ప్రచారానికి సంబంధించినటువంటి సమాచారం. కెమెరా పర్సన్ రమేష్తో కిరణ్, i9 న్యూస్, పలమనేరు.